నాకిప్పటికీ ఒక్కొక్కసారి అనిపిస్తది భయ్యా. 'త్రివిక్రమ్' గారు ప్రాణం పెట్టి రాసుకున్నారు ఈ 'కలేజా' మూవీకని. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా డీసెంట్‌గా నడుస్తది భయ్యా. మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ మాత్రం చాలా నచ్చుద్ది ఈ మూవీలో. ఈ కామెడీకి చాలా టెంప్లేట్సే ఉన్నాయి. మీరే చూస్తారు కదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నున్నాయో. పాటలు డీసెంట్‌గా ఉంటాయి. క్యారెక్టరైజేషన్ కూడా చాలా బావుంటది భయ్యా. స్టోరీ నరేషన్ అండ్ డైరెక్షన్ పార్ట్‌కొస్తే చాలా మటుకు ఎడార్‌లోనే జరుగుతది. అది కూడా క్వైట్ డీసెంట్ అనే జెప్పాలి. అండ్ ఫైనల్లీ మూవీ మెయిన్ పాయింట్ వచ్చేసి దేవుడు మనిషి రూపంలో ఉంటాడు. అండ్ ఆ మనిషి రూపంలో ఉన్న దేవుడు ఒక ఊరిని కాపాడాల్సి వస్తది. ఇది స్టోరీ ప్లాట్ అనమాట. ఇది ఎలా నేరేట్ చేస్తారంటే ఒక టాక్సీ డ్రైవర్ ఒక ఊరిని ఎలా కాపాడతారు అనే పాయింట్ మీద మూవీ మొత్తం రన్ అవుతది. ఇందులోనే సునీల్ గారిని యాడ్ చేయటం, కాజల్‌ని తీసుకురావటం చాలా ఫన్నీగా ఉంటది. నాకైతే ఈ మూవీలో 'ఆలీ' గారి కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం భయ్యా. ఆ ఎడారిలోంచి మొదలవుతుంది 'ఆలీ' గారి జర్నీ. అక్కడ ఆయన చేసే చిలిపి చేష్టలు, ఇక్కడ మహేష్ బాబు గారు పెట్టే ఫిట్టింగు, కాజల్‌తో 'ఆలీ' గారు మరియు సునీల్ గారు పడే కష్టాలు చాలా డీసెంట్‌గా ఉంటాయి భయ్యా ఈ మూవీలో. ఈ మూవీ ఫీల్ గుడ్ మూవీ కన్నా కామెడీ టైమింగ్ చాలా బావుంటది. కామెడీ మూవీ అయితే అనుకోవచ్చు భయ్యా. ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు మీరు కూడా చాలా నవ్వుతారు. ఓవరాల్‌గా చెప్పాలంటే హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ గూడా బావుంటది భయ్యా. ఎందుకు ఫ్లాప్ అయిందంటే దానికి 2 మేజర్ రీజన్స్ నేను జెప్తా భయ్యా. అప్పటి వరకు మన టాలీవుడ్ మూవీలో దేవుడు మనిషి రూపాన రావటం అంటే సమ్ గేమ్ దేవుడు ట్రెడిషన్‌లోనే రావాలి. లైక్ దేవుడి అవతారంలోనే రావాలి. కానీ 'త్రివిక్రమ్' గారి ప్లాట్ ఎలా ఉందంటే మనిషే దేవుడి రూపంలో ఉంటాడు. సో దట్ అక్కడ మనకి దేవుడిని విజువలైజ్ చేయరు. మనిషే అలాగొచ్చాడన్నట్టు చూపిస్తారు. అక్కడ దెబ్బతీశారు ఈ మూవీ పాయింట్‌ని. కానీ ఇంకా డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే, మహేష్ బాబు గారిని దేవుడుగా చేసినప్పుడు లైక్ ఆ దేవుడిని సింబాలిక్‌గా రిప్రజెంట్ చేయాల్సుంటది. ఎలాగంటే దేవుడిని చూపిచ్చటం, లేదా ఫస్ట్ నుంచే దేవుడిలాగా మైండ్ సెట్‌ని చూపిచ్చాల్సింది. కానీ ఇక్కడ ఏమైందంటే, ఆ ఊర్లోకెళ్ళిన కాడ్నుంచి దేవుడిలా చూపిస్తారు. అక్కడ నెగెటివ్ ఇంప్రెషన్ బాగా పడతది. ఏం చేస్తాం? ఆ మూవీ ప్లాట్ అలా తీసుకెళ్తా ఉంటది. ఆ 'త్రివిక్రమ్' గారిని కూడా అనుకోలేం. సేమ్ ఆయన కూడా ఇలాగవుతదని అనుకుంటే ఎవరు రాసుకోరు కదా! హా! కానీ మూవీ మాత్రం చాలా నైస్‌గా ఉంటది. ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్‌లో కాజల్ మరియు మహేష్ బాబు గారు కలుస్తారో, ఆ కామెడీ టైమింగ్ కూడా బావుంటది. యాక్సిడెంట్ చేస్తూ, యాక్సిడెంట్ అవుతూ హాస్పిటల్‌లో కూడా క్యూట్‌గానే ఉంటది. ఓవరాల్ మూవీకి నేనైతే ఈజీగా ఒక 3 రేటింగ్ ఇచ్చేవాడిని అప్పట్లో కదా! కానీ ఈ మూవీలో మాత్రం 'త్రివిక్రమ్' గారి మార్క్ ఎక్కడా తగ్గలేదనే చెప్తానండి. ఆ డైలాగ్‌లోంచి డెలివరీ చేయటం, పెన్నుకు పదును పెడితే ఎలాగుంటదో ఆయన వర్డ్స్ అలాగుంటాయండి. ప్రతిదీ డైరెక్ట్‌గా మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తది. సపోజ్ నేనో డైలాగ్ చెప్తా. మరీ అంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ చూడండి. దేవుని డెఫినిషన్ అర్థమైపోయింది భయ్యా. నాలోను, నీలోను, వాడిలోను అందరిలోనూ ఉంటాడు. అది అవతల వాడికి కష్టం వచ్చినప్పుడు టప్పునని బయట పడతది. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చూస్తున్నారంటే, ప్రతి మనిషిలోనూ దేవుడుంటాడు. మనం అపోజిట్ పర్సన్‌కి హెల్ప్ చేయాలి. క్రూయల్‌గా ఉండొద్దు అనే విధంగా నేరేట్ చేయడానికి చూసారు. కానీ తెలుసుగా మంచి చెప్పాలనే సినిమాలో మంచి చెప్పకపోతే పోతాయి. ఇన్ ద సెన్స్ మంచిని కరెక్ట్‌గా చూపించకపోతే ఫ్లాప్ అవుతాయి అనటానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ నాకైతే ఈ ప్లాట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చుద్ది భయ్యా. మరి మీకు నచ్చుద్దంటారా? మీకు ఏ మూవీ ఎక్కడ నచ్చుద్ది, ఎక్కడ నచ్చలేదో కామెంట్స్ రూపంలో తెలుపుతారా? సో దట్ నేను కూడా చూసి ఓకే. ఇలాగ అర్థం చేసుకుంటున్నారా అని నేను అర్థం చేసుకుంటా. కామెంట్స్‌లో తెలపండి. 'కలేజా' మూవీ మీకిష్టమా? లేదా? ఇష్టమై ఉంటే ఎన్ని సార్లు చూసుంటారు? ఇష్టం లేకపోతే ఎందుకిష్టం లేదో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటా. ఎంతైనా ఇప్పుడొచ్చే మూవీస్‌లో నేను 'త్రివిక్రమ్' గారి మార్క్ అంతలా గుర్తించలేకపోతున్నాను బాస్. అప్పుడొచ్చే మూవీస్ 'జల్సా', 'కలేజా' అబ్బో! ఇలాంటి మూవీస్‌లో 'త్రివిక్రమ్' గారి మార్క్ చాలా మంచిగా ఉంటది. గాయ్స్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో ప్రొడక్ట్స్ అనేవి 90% ఆఫర్‌లో పెడుతుంటా. జాయిన్ అవ్వండి.